వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. కొత్త రకం కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ దేశంలో మూడో వేవ్కు కారణమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వేరియంట్ తీరును అంచనా వేస్తున్న నిపుణులు దేశంలో సెకండ్ వేవ్కి కారణమైన డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు ప్రమాదకరమని చెబుతున్నారు. ఒమిక్రాన్ కట్టడి సాధ్యమేనా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది? వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అవసరమేనా? కొంతకాలం పాటు సద్దుమణిగినట్లు కనిపించిన కరోనా కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ విరుచుకుపడుతోంది. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచం ఒమిక్రాన్ దెబ్బకు ఠారెత్తిపోతోంది. అసలేంటి ఒమిక్రాన్? దీని వ్యాప్తి ఎలా ఉంది? కరోనా వైరస్ కి కొత్త వేరియంట్లు రావడం సహజం. ఇలా కొత్త వేరియంట్లు వస్తున్నప్పుడు వాటి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు హడలిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది. బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాతే డెల్టాను వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా పేర్కొన్నారు. కానీ ఒమిక్రాన్ విషయంలో మాత్రం కేవలం 100 మందికి సోకగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేరియంట్ విస్తృతంగా ఉన్న సౌత్ ఆఫ్రికా నుంచి విమానాలను అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇంత వేగంగా ప్రపంచ దేశాలు ప్రతిస్పందించడానికి కారణం ఒమిక్రాన్ కు ఉన్న అత్యంత ప్రమాదకర వ్యాప్తి లక్షణం. ఇది ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఈ ఒమిక్రాన్ వైరస్ తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెళ్ళిన వాళ్ళలో మల్టిప్లికేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డిఫెన్స్ మెకానిజం ఉండదు కాబట్టి వైరల్ మల్టిప్లికేషన్ ఫాస్ట్ ఉంటుంది. తర్వాత స్ప్రెడ్ అవ్వడం కూడా ఏజ్ గ్రూప్స్లో చేంజెస్ అవన్నీ వస్తాయి డెఫినెట్. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి ప్రొటెక్షన్ వస్తుందనేది రీసెర్చ్లో తెలుస్తుంది. కాకపోతే యూఎస్లో ఆల్రెడీ జాన్సన్ వాళ్ళు ఈ ఒమిక్రాన్ వైరస్ గురించి కొత్త వ్యాక్సినేషన్ స్ట్రాటజీస్ అవన్నీ డెవలప్ చేస్తున్నారు. ఇది పబ్లిక్కి వచ్చే వరకు 3 months పడుతుందని చెప్పి జాన్సన్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ పబ్లిక్ ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా మ్యుటేషన్లు జరిగిన వేరియంట్ ఒమిక్రాన్. కరోనాకి సంబంధించిన వేరియంట్లలో మ్యుటేషన్ల విషయంలో ఇది రారాజు లాంటిది. ఇప్పటి వరకు 50కి పైగా కొత్త మ్యుటేషన్లు ఈ వేరియంట్ లో శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో సుమారుగా 32 మ్యుటేషన్లు ఒక స్పైక్ ప్రోటీన్ లోనే ఉండడాన్ని కనుగొన్నారు. అందులో కూడా ప్యూరిస్ క్లీవేజ్ సైట్ అనే భాగంలో కూడా 3 మ్యుటేషన్లు ఉండడం గమనించారు. దీని కారణంగా కొత్త వేరియంట్ కు యాంటీబాడీస్ ను బైపాస్ చేసుకునే లక్షణం వస్తుంది అనేది శాస్త్రవేత్తల అంచనా. డెల్టా వేరియంట్ అనేది మేజర్గా 2 నుంచి 3 మ్యూటేషన్స్ కొత్తగా తీసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఒమిక్రాన్ అనే వైరస్ అనేది నియర్లీ వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే 32 రకాల మ్యూటేషన్స్ని తీసుకుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. 32 రకాలు తీసుకుంటే దాదాపుగా సర్ఫేస్ స్పైక్ ప్రోటీన్స్ అన్ని దాదాపుగా మారిపోయినట్టే. దానివల్ల ఏంటంటే కొత్త మ్యూటేషన్స్ 2 రకాల మ్యూటేషన్స్ గుర్తించిన ఏంటంటే ఒక రకమేమో యాంటీబాడీస్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ని బైపాస్ చేస్తుంది, ఇంకొక రకమేమో ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రతను పెంచుతుంది. యాంటీబాడీస్ తయారు చేయడానికి, వ్యాక్సిన్లను రూపొందించడానికి, మందుల తయారీకి శాస్త్రవేత్తలు స్పైక్ ప్రోటీన్ ని ఒక లక్ష్యంగా చేసుకున్నారు. ఎప్పుడైతే స్పైక్ ప్రోటీన్ లో ఎక్కువగా మ్యుటేషన్లు జరుగుతున్నాయో అప్పుడు అనేక రకాలైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ మన శరీర కణాల్లోకి చొచ్చుకుపోయే లక్షణం ఇంకా వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. మనం తయారు చేసుకున్న వ్యాక్సిన్లు శరీరంలోకి ప్రవేశపెట్టాక అక్కడ అవి ఉత్పత్తి చేసే యాంటీబాడీస్ ఈ వైరస్ ని గుర్తించలేకపోవచ్చు. యాంటీవైరల్ మందులు కూడా ఈ వేరియంట్ పైన పనిచేయకపోవచ్చు. మనం తయారు చేసుకున్న సింథటిక్ యాంటీబాడీస్ ఈ వైరస్ ని ప్రభావితం చేయలేకపోవచ్చు. ఈ కారణాలను బట్టి ఈ ఒమిక్రాన్ వేరియంట్ కి కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కువ వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యం, ఎక్కువ మందిని ప్రాణాపాయానికి గురిచేసే అవకాశం, ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్స్, అలాగే సహజంగా ఇన్ఫెక్షన్ తర్వాత దేహంలో ఉత్పన్నమయ్యే యాంటీబాడీలను సమర్థంగా ఎదుర్కొని రోగుల మీద దాడి చేయగలిగే సామర్థ్యం. ఈ లక్షణాలుంటేనే సాధారణంగా ఒక వేరియంట్ ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా గుర్తిస్తారు. అయితే ఒమిక్రాన్ విషయంలో పైన పేర్కొన్న ఏ ఒక్కదానిలోనూ అది ప్రమాదకరమైన అంశమని పూర్తిగా రుజువు కాలేదు. అయితే అది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అనడానికి కొన్ని ఆధారాలున్నాయి. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో ఈ వేరియంట్ ఎంతో వేగంగా వ్యాప్తి చెందగలదని మనం అనుకుంటున్న డెల్టా వైరస్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రెండోది, ఈ వైరస్ సౌత్ ఆఫ్రికా నుంచి హాంకాంగ్ కి చేరుకున్న తర్వాత అక్కడ క్వారంటైన్లో ఉన్న ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చాలా తేలిగ్గా సోకింది. బెల్జియం, ఇజ్రాయెల్ మొదలైన దేశాలకు కూడా ఈ వేరియంట్ ఇప్పటికే వ్యాపించేసింది. ఒమిక్రాన్ కెనడాకు కూడా వ్యాపించింది. నైజీరియాలో పర్యటించి వచ్చిన 2 ప్రయాణికులకు ఒమిక్రాన్ సోకడం కలకలం రేపుతోంది. కొత్త వేరియంట్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఆ ఇద్దరిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
బ్రిటన్లో ఒమిక్రాన్ 3వ కేసు నమోదైంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో ఫేస్ మాస్క్లు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా కేసు సైతం సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లోనే వెలుగు చూసింది. భారత్లోనూ కరోనా వైరస్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. సౌత్ ఆఫ్రికా నుంచి భారత్కొచ్చిన ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. సౌత్ ఆఫ్రికా నుంచి మహారాష్ట్రలోని తానే జిల్లా డోంబివిలి ప్రాంతానికి ఆ వ్యక్తి వచ్చాడు. అయితే కరోనా పాజిటివ్ గా తేలినా అతనికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందో లేదో తెలుసుకోవడానికి అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. హాంకాంగ్ లో క్వారంటైన్ హోటల్ రూమ్ లో ఉన్న ఓ వ్యక్తి నుంచి ఎదుటి రూమ్ లో ఉన్న వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాప్తి విషయంలో ఒమిక్రాన్ డెల్టా కంటే డేంజరస్ అనడానికి ఇదే రుజువు అని చెబుతున్నారు. కేవలం సౌత్ ఆఫ్రికా వెళ్లిన వారికే కాదు, సౌత్ ఆఫ్రికా గాలి సోకిన వారిలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కనిపిస్తుందన్న వార్తలు గందరగోళానికి దారితీస్తున్నాయి. ఒమిక్రాన్ ను మొదటిగా బోట్స్వానా, సౌత్ ఆఫ్రికాల్లో గుర్తించారు. అక్కడి నుంచి ఇది హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్ కు పాకింది. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్ ఇప్పటికే విస్తరించి ఉండే అవకాశం లేకపోలేదు. ఈ వైరస్ ని ముందుగా B1.152 అని పిలిచారు. WHO దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా గుర్తించగానే దీనికి గ్రీక్ ఆల్ఫాబెట్ లో 15వ అక్షరమైన ఒమిక్రాన్ అనే పేరు పెట్టారు. ఒమిక్రాన్ విషయంలో ఇప్పటికీ భయపడాల్సిన అవసరమైతే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకున్న వ్యాక్సిన్స్ దీనికి వ్యతిరేకంగా కొంతమేరకైనా ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంది. కరోనా వైరస్ మందులు కూడా కొంతమేరకు ఈ వేరియంట్ పై పనిచేసే అవకాశం కనిపిస్తోంది. ఈ వేరియంట్ ప్రాణాపాయం అధికంగా కలిగించగలదు అని చెప్పడానికి ఇప్పటిదాకా ఎటువంటి ఆధారాలు లేవు. మనం ఇప్పటి వరకు పాటిస్తూ వచ్చిన కోవిడ్ జాగ్రత్తలు ఈ వేరియంట్ ను సమర్థంగా కట్టడి చేయగలవని అంటున్నారు. ముఖ్యంగా ఇది మనం ధరించే మాస్క్ ను దాటి లోనికి ప్రవేశించే అవకాశం అయితే పెద్దగా కనిపించడం లేదు. పూర్తిగా భయపడాల్సిన అవసరం లేనప్పటికీ ఒమిక్రాన్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఇది మనిషి నుంచి మనిషికి చాలా వేగంగా వ్యాప్తి చెందే విషయం కనుక నిజమే అయితే మనకు మళ్లీ ఒక వేవ్ లాగా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో బూస్టర్ డోస్ విషయంలో ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. మొదటి డోసు మాత్రమే వేసుకుని రెండో డోసు వేసుకోని వారందరికీ కూడా చాలా వేగంగా రెండో డోసుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చిన్నపిల్లల వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇప్పటికే మర్చిపోతున్న మాస్క్ ను, సురక్షిత దూరాన్ని వాళ్లకు మళ్లీ గుర్తు చేయాలి. విదేశాల నుంచి ఇండియా వచ్చే ఎన్ఆర్ఐలు, వివిధ దేశాలకు చెందిన పౌరులకు కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఈ కొత్త రూల్స్ తెరపైకొచ్చాయి. అటు బూస్టర్ డోస్ పైన చర్చ జరుగుతోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఊహించిన విధంగా వచ్చిపడింది. డెల్టా వైరస్ బీభత్సానికి ఎప్పుడూ లేనంత మారణ హోమం జరిగింది. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ రాకూడదని కేంద్రం కోరుకుంటోంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చేవారు తమ ప్రయాణ తేదీ కంటే ముందు 14 రోజుల ట్రావెల్ హిస్టరీని ఎయిర్ సువిధా పోర్టల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రయాణ తేదీకి 72 గంటల ముందు చేయించిన RT-PCR నెగటివ్ రిపోర్ట్ను స్వచ్ఛందంగా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు అవసరమైతే ప్రభుత్వం నిర్దేశించినట్టుగా క్వారంటైన్లో ఉంటామని సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాలి. ఇక భారత ప్రభుత్వం ఎట్ రిస్క్ గా ప్రకటించిన జాబితాలోని దేశాలకు చెందిన ప్రజలు ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత తప్పనిసరిగా RT-PCR టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. టెస్ట్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చినా 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. 8వ రోజు టెస్ట్ చేసి అప్పుడు కూడా నెగటివ్ వస్తే మరో 7 రోజుల పాటు సెల్ఫ్ మానిటరింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత సాధారణంగా అందరితో కలిసిపోవచ్చు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉందని భావిస్తున్న యూకే, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, సింగపూర్, జింబాబ్వే, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాలు కేంద్రం ప్రకటించిన ఎట్ రిస్క్ జాబితాలో ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో జరిపే సెల్ఫ్ పెయిడ్ టెస్ట్లో పాజిటివ్ గా తేలిన వ్యక్తులను ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ సెంటర్ కి తరలించి వైద్య సాయం అందిస్తారు. పాజిటివ్ గా తేలిన వ్యక్తులతో పాటు వారి కాంటాక్టులుగా తేలిన అందరినీ హోమ్ క్వారంటైన్ చేస్తారు. ఇంటర్నేషనల్ ప్రయాణికులు ఇండియాకు వచ్చిన తర్వాత ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిదని కేంద్రం సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. కాలంతో పోటీపడి దీన్ని అడ్డుకోవాలని ఐరోపా సమైక్య చీఫ్ వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వ్యాక్సిన్లు వేయించుకున్న వాళ్లను కూడా ఒమిక్రాన్ వణికించేస్తోంది. వ్యాక్సిన్లు వేయడం మొదలుపెట్టి ఏడాది కావస్తూ ఉండటంతో వారికి కొత్త వేరియంట్లు సోకే అవకాశాలు పెరిగాయి. దీంతో యూరప్, అమెరికా వైద్య నిపుణులంతా ప్రజలకు బూస్టర్ డోస్ వేయాల్సిందేనని తీర్మానించారు. వృద్ధులకు, కోమార్బిడిటీస్ ఉన్నవాళ్లు, గర్భిణులకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ 16 నుంచి 18 ఏళ్లు దాటిన వాళ్లందరికీ బూస్టర్ డోసు వేయొచ్చంటూ మార్గదర్శకాలు జారీ చేశారు. బూస్టర్ డోసు వేయించుకోకపోతే బయట తిరగనివ్వబోమని ఫ్రాన్స్ తేల్చి చెప్పింది. ఐర్లాండ్లో 16 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇస్తామంటోంది. బ్రిటన్ కూడా 16 ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్ డోసుకు అనుమతినిచ్చింది.
సింగిల్ డోస్ చాలన్న జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఇప్పుడు బూస్టర్ డోస్ తప్పనిసరి అని చెబుతోంది. అంటే మరో సింగిల్ డోస్ వేసుకోవాలన్నమాట. మొత్తం మీద ప్రభుత్వాలు, వైద్య సంస్థలు, వ్యాక్సిన్ కంపెనీలు అందరూ కూడా బూస్టర్ జపం చేస్తున్నారు. ప్రపంచ జనాభా 700 కోట్ల మందిలో 300 కోట్ల మందికి ఇంకా మొదటి 2 డోసుల కోవిడ్ వ్యాక్సినే అందలేదు. వారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. వారి సంగతి పక్కన పెట్టి ధనిక దేశాలు బూస్టర్ డోసు వెంట పడ్డం నైతికంగా ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదన కూడా ఇదే. అసలు వ్యాక్సిన్ వేసేదే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి నుంచి, తీవ్ర అనారోగ్యం నుంచి, మరణం నుంచి తప్పించుకోవడం కోసం. అంటే ఇప్పటికే ఇచ్చిన వ్యాక్సిన్ ద్వారా పరిస్థితుల నుంచి తగిన రక్షణ లేని వారికే బూస్టర్ డోస్ ఇవ్వాలి. ప్రబలంగా ఉన్న వేరియంట్ ఎంత ప్రమాదకారి, ఎంత ఎక్కువగా ప్రభావితమయ్యారు, మొదటి 2 డోసులు ఇచ్చిన వ్యాక్సిన్ సురక్షిత ఎంత అన్న దాన్ని బట్టి బూస్టర్ డోసు అవసరాన్ని నిర్ధారిస్తారు. అనేక దేశాల్లో వ్యాక్సిన్ల కొరత వల్ల కోట్ల మందికి ఇంకా వ్యాక్సిన్ అందలేదని, ప్రమాదకర వేరియంట్లు పొంచి ఉన్న తరుణంలో ఆయా దేశాల్లో మొదటి 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయడం ప్రథమ కర్తవ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. బూస్టర్ డోస్ తప్పనిసరిని చెప్పడానికి ఆధారాలున్న చోటే వేయాలని సూచించింది. కానీ పశ్చిమ దేశాలు స్థానిక పరిస్థితులను బట్టి బూస్టర్ డోస్కు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. భారత్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రజలకు ఇవ్వడానికి వ్యాక్సిన్ల కొరత లేదు. సీరం, భారత్ బయోటెక్ పోటాపోటీగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. రెండూ కలిసి నెలకు 30 కోట్ల డోసులు అందిస్తున్నాయి. ఇటీవలే ఎగుమతికి అనుమతినిచ్చినప్పటికీ కొరత రాదు. ఇతర కంపెనీలు కూడా బరిలో దిగుతున్నాయి. అయితే ఇదే సమయంలో దేశంలో వ్యాక్సిన్ల వినియోగము తగ్గింది. దాంతో రాష్ట్రాల దగ్గర కేంద్రం కొనుగోలు చేసిచ్చిన నిల్వలు పేరుకుపోయాయి. అయినా వ్యాక్సిన్లు వేయించుకునేవారు తగ్గిపోయారు. 138 కోట్ల దేశ జనాభాలో దాదాపు 55 కోట్ల మంది 18 ఏళ్లలోపు వయసువారు. వారికి వ్యాక్సిన్లు వేయడం ఇంకా మొదలు పెట్టలేదు. 83 కోట్ల మంది వ్యాక్సిన్లకు అర్హులు. 43 కోట్ల మందికి 2 డోసులు ఇచ్చారు. మిగతా వాళ్లలో 1 డోసు తీసుకున్న వాళ్లు 35 కోట్ల మంది ఉన్నారు. అందరికీ నిర్బంధంగా వ్యాక్సిన్ వేయడమా, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వాళ్లకు బూస్టర్ డోసు వేసి మిగిలిన వ్యాక్సిన్లను సద్వినియోగం చేయడమా అనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. భారత్లో అధిక జనాభా, వ్యాధుల పీడితులు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ వైద్యులు, పరిశోధకులు బూస్టర్ డోస్ అవసరాన్ని గుర్తిస్తున్నారు. వ్యాక్సిన్ల కొరత లేనందున ఇప్పుడే బూస్టర్ డోస్కు అనుమతి ఇచ్చినా తప్పులేదని సూచిస్తున్నారు. వ్యాక్సిన్లను కాలపరిమితి దాటాక వృధాగా పడేసే బదులు ఆసక్తి ఉన్న వారికి బూస్టర్ డోసులుగా ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు కూడా సూచించింది. కోవాక్సిన్ 2వ డోసు తీసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడం ఉత్తమమని భారత్ బయోటెక్ చెబుతోంది. అయితే వచ్చే ఏడాది భారత్లో బూస్టర్ డోసులు అందిస్తామని సీరం సంస్థ కూడా ప్రకటించింది. బెంగళూరులో ఒమిక్రాన్ వేరియంట్ జాడులు కనబడడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వృద్ధులు, కోమార్బిడిటీస్ ఉన్న వారికి బూస్టర్ డోసుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. వైద్య సిబ్బందికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు కూడా అనుమతి కోరింది. పలువురు ముఖ్యమంత్రులు బూస్టర్ డోసుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒమిక్రాన్ గురించి మరీ భయపడాల్సిన అవసరం లేదనే వాదన కూడా ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వాళ్లకు కూడా ఇంట్లోనే చికిత్స అందించవచ్చని సౌత్ ఆఫ్రికా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ విషయంలో ఇంకా పరిశోధన జరుగుతున్న తరుణంలో అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రోగుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, వారిని ఇంటి వద్దే ఉంచి చికిత్స అందించొచ్చని సౌత్ ఆఫ్రికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు చెబుతున్నారు. 2 వారాల క్రితం తమ దగ్గరకు వచ్చిన రోగుల్ని ఇలాగే నయం చేసి పంపించామని అంటున్నారు. ఒమిక్రాన్ కూడా ఇతర వేరియంట్లలాగే ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో గుర్తించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గతంలో కోవిడ్ బారిన పడిన వారు కూడా మరోసారి ఒమిక్రాన్ బారిన పడేందుకు అవకాశం ఉంది అనడానికి ఆధారాలు లభించాయని చెబుతోంది. రోమ్లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒమిక్రాన్ మొదటి ఫోటోను విడుదల చేసింది. ఈ చిత్రం ఒక మ్యాప్ లా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ లో ఎక్కువ మార్పులున్నట్టు తెలుస్తోంది. అయితే ఒమిక్రాన్ తో వ్యాప్తి ప్రభావం పెరుగుతుందా లేదా వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా డెల్టాతో సహా ఇతర వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ మరింతగా వ్యాపించగలదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని WHO పేర్కొంది. డెల్టా కంటే శరవేగంగా ఒమిక్రాన్ కేసులు రావడంతో భయాందోళనకు లోనైన 18 దేశాలు సౌత్ ఆఫ్రికా నుంచి రాకపోకలు నిలిపివేశాయి. ఇజ్రాయెల్ సరిహద్దుల్ని మూసేసింది. ఆఫ్రికాలోని 50 దేశాల నుంచి రాకపోకల్ని నిషేధించింది. మొరాకో సోమవారం నుంచి 2 వారాల పాటు తమ దేశంలోకొచ్చే విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ప్రమాదకరమో ఇంకా నిర్ధారణ కాకుండానే అంతర్జాతీయ సమాజం రవాణా ఆంక్షలు విధించడంపై సౌత్ ఆఫ్రికా ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొత్త వేరియంట్ కనుక్కోవడమే మేం చేసిన తప్పా అని ప్రశ్నిస్తోంది. ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ను కట్టడి చేయలేకపోతే వ్యాక్సిన్ల రీఫార్ములేషన్ తప్పనిసరి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఒమిక్రాన్ కట్టడిలో ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఎలా స్పందిస్తాయో తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకవేళ కొత్త వ్యాక్సిన్ తయారు చేయాల్సి వస్తే 2022 ఆరంభానికల్లా సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వ్యక్తి ఎప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నాడనే దాన్ని బట్టి దాని సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత్తమ మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అని ఇంకా సంశయంతో ఉన్నవారు వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని హితవు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్ ఎక్కువ శాతం యువకుల్లోనే కనిపించింది. సౌత్ ఆఫ్రికాలో కాలేజీలు, యూనివర్సిటీల్లో అధిక శాతం కేసులొచ్చాయి. ఒమిక్రాన్ కేసులు 2 వారాల నుంచే పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో తీవ్రంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థకు మొదటిసారి అందిన నివేదిక ప్రకారం ఈ మ్యుటేషన్ చాలా తేలికపాటి కేసులకు మాత్రమే కారణమవుతుందని తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తే ప్రాణాంతకమైన డెల్టా మ్యుటేషన్ ప్రభావం తగ్గుతుందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా మరణాల ప్రమాదం తగ్గుతుందని కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా ఒమిక్రాన్ ను కట్టడి చేయవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద విపత్తు కాదని అంటున్నారు. అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలు తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు, చనిపోయే ప్రమాదాలను మాత్రం వ్యాక్సిన్ గణనీయంగా తగ్గిస్తుందని ఓ వర్గం నిపుణులు గట్టిగా వాదిస్తున్నారు. ఒమిక్రాన్ రోగుల్లో విపరీతమైన అలసట, కొద్దిపాటి కండరాల నొప్పి, గొంతులో కొద్దిపాటి గరగర, పొడిదగ్గు వంటి లక్షణాలుంటాయి. కొంతమందిలో మాత్రమే జ్వరం కలుగుతుంది. చికెన్ గున్యాకు, ఒమిక్రాన్ కు చాలా వరకు ఒకటే లక్షణాలుంటాయని సౌత్ ఆఫ్రికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపిన నివేదికలో తెలిపింది. సౌత్ ఆఫ్రికా సహా ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని WHO వెల్లడించింది. వివరాలు అందుబాటులోకి వస్తున్న కొద్దీ వాటిని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తామని తెలిపింది. సౌత్ ఆఫ్రికాలో ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. అయితే అవి ఒమిక్రాన్ వల్లేనని ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపింది. దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. అటు సౌత్ ఆఫ్రికాలో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి కూడా కొత్త వేరియంటే కారణమని చెప్పడానికి నిర్దిష్ట ఆధారాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా సహా అన్ని కోవిడ్ వేరియంట్లు ప్రమాదకరమైనవేనని WHO తెలిపింది. నివారణ ఒక్కటే మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి మార్గమని తెలిపింది. మరోవైపు వ్యాక్సిన్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయం ఫలితమే ఒమిక్రాన్ అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల పంపిణీలో సమానత్వం లోపిస్తున్న కొద్దీ వైరస్ మరిన్ని మ్యుటేషన్లకు లోనవుతుందని, తద్వారా మరింత ముప్పు తెచ్చిపెడుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య సంరక్షకులు సహా ఇతర కరోనా యోధులకు తొలుత వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒమిక్రాన్ పై పూర్తి స్థాయి సమాచారం బయటకొచ్చే వరకు అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వైరస్ పోయిందనే నిర్లక్ష్యంతో కోవిడ్ ప్రోటోకాల్ గాలి కొదిలేసిన జనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే పెద్ద పెద్ద ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టవుతుందని హెచ్చరిస్తున్నారు. జనం సరిగ్గా ఇలాంటి నిర్లక్ష్య ధోరణిలో ఉన్నప్పుడే దేశంలో సెకండ్ వేవ్ ఊహించిన విధంగా విరుచుకుపడిన సంగతి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిర్లిప్తత కొనసాగితే థర్డ్ వేవ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.